ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అక్కడికి వచ్చి కొద్దిగా హడావుడి చేస్తారని చెప్పొచ్చు. మరి ఈ గ్రామాల్లో ఇంత పారిశుద్ధ్యం పడకేసి మరి సర్పంచులకి మరి జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ చేయమని చెప్తున్నారు 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి. మరి ఆయన దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారు మీరు? సార్ దృష్టికి తీసుకెళ్ళాం సార్. మాకు కనీసం కలవటానికే అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకని ప్రజల్లోనే ఉంటారు ఇప్పుడు. ప్రజల్లో మన ఉంటారు, అది మనకు వాట్సాప్లో చూసుకోవటానికే కానీ అంటే కెమెరా స్టిల్స్ అంతే. ఇప్పుడు ఆయన వస్తాడు సార్, వస్తాడు సర్పంచ్ చేయడం అంటాడు, ఏంది ఈ డ్రైనేజ్ అవస్థ అంటాడు. ఆయన తెలియదండి ఆ నిధులు ఇచ్చారు లేదా తెలియదా? ఏంటంటే మీడియా ముందు సర్పంచ్ గారిని జనానికి తెలియదు కదా, పైనుంచి నిధులు ఇచ్చారామో చేయలేదామో, ఎమ్మెల్యే గారు లక్ష్యమేమో అది సర్పంచ్ గారు గట్టిగా అడిగారు, సర్పంచ్ గారిని గట్టిగా అడిగారు అంటారు. మరి అక్కడ మేము మాట్లాడటానికి మమ్మల్ని మాట్లాడలేదు. మీరు నిధులు ఇస్తే మీకు నువ్వెందుకు రావాలి అడక, మేమే చేసుకుంటాం కదా. మేము కొన్ని మెసేజ్లు వాట్సాప్ పెట్టాము ఎమ్మెల్యే గారు, ఇలా ఓకే అని పెట్టేవాడు, వాట్సాప్ రిప్లై పెట్టేవాడు. ఒకసారి ఫోన్ చేశారు, సార్ మరి సమస్య గురించి కొన్ని మాట్లాడాలి సార్ అన్న. ఓకే బ్రదర్ మాట్లాడదాం అన్నాడు. మరి దానికి రెస్పాండ్ లేదైతే. గత ప్రభుత్వంలో రక్షణ నిధి గారు ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ టైంలోనే మీరు వైసీపీ సర్పంచ్ అప్పట్లో మీరు అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడే సర్పంచ్. అవును సర్పంచ్. ఎలాగుండేది బాండింగ్ ఆయనతో? రక్షణ నిధి గారు దేవుడు అండి. ఆయన వలన కీడు అనేది లేదు, ఎవరికి పాపం అనేది ఆయన చేయలే. ఎందుకంటే రక్షణ నిధి గారు సార్ మాకు మాది ఎస్సీ కాన్స్టిట్యున్సీలోని రోడ్లు ఒకసారి వచ్చి చూడండి సార్ అంటే వచ్చి చూశారు. మాకు వాళ్ళతో బురద సార్ ఏంటి సార్ అని అంటే, సరే మన గవర్నమెంట్ రంగంలోనే చేద్దాము. అంతమంది ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు నేను మామూలుగా ఒక కార్యకర్తనే. అప్పటి నుంచి నేను కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. సార్ ఏంటి సార్ అంటే మన గవర్నమెంట్ రంగంలో చేసేద్దాము, నేను హామీ ఇస్తానని అన్నారు. గవర్నమెంట్ రంగంలోనే గడప గడపకి ప్రోగ్రాం పెట్టారు కదా సార్, వెంటనే 20 లక్షలు ఇచ్చేసారు. 20 లక్షలు స్టేట్లో ఫస్ట్ రోడ్డు పోసింది నేనే సార్. ఆంధ్రప్రదేశ్లోనే గడప గడప రోడ్డు సీసీ రోడ్డు ఫస్ట్ చేసింది నేనే. రక్షణ నిధి కట్టాను. ఆయన హామీ ఇచ్చిండు, చేసేసాం. ఏదైనా సమస్య ఉందంటే వెంటనే స్పందించేవాడు. ఇలా మా సర్పంచ్ వస్తుండో అని మండలంలో ఉన్న అధికారులకి చేయండి అయ్యి అనేవాడు, చేసేవాడు. కొలికిపూడి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు సార్. వాళ్ళే పోవటం లేదు, వాళ్ళ నాయకులే పోవటం లేదు, మమ్మల్ని రానేస్తాడు. నేను ఒకసారి వాళ్ళ పిఏకి ఫోన్ చేశాను సార్. చేస్తే ఇట్లా కోడూరు సర్పంచ్ సార్ మీరు సార్ని కలవాలి సార్ అని అన్నాను. ఏ పార్టీ అన్నాడు. అదేంటి సార్ పార్టీ అంటారు అన్నా. నేను చెప్పలా, అదేంటి సార్ పార్టీ అంటున్నారు, అభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే అంటే మాకు ఎమ్మెల్యే కదా, అందరికి ఎమ్మెల్యే ఆయనే కదా, మా తిరువురు కాన్స్టిట్యున్సీకి కలవాలి సార్ అన్న. లేదమ్మా మీరు కలిస్తే మా సార్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదమ్మా అన్నాడు. ఆయన తీసేశారు. ఇంకో పిఏ ఆయనకు 2 సార్లు ఫోన్ చేశారు, సార్ మరి సార్ని కలుద్దాం సార్ అంటే నాకు చెప్తానమ్మా. సంవత్సరం వెళ్ళిపోయింది. పొలిటికల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక విషయం అడుగుదాం. ఇప్పుడు అక్కడ ప్రతిపక్ష నేతగా స్వామిదాస్ గారు ఉన్నారు, నల్లగొట్ల స్వామిదాస్ గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? సౌమ్యుడు, నిదానంగా చక్కగా ఏదైనా చెప్పంగులోనే వెంటనే స్పందిస్తాడు, కలుపుకొని పోతాడు, పర్వాలా. ఇప్పటి వరకు ప్రతిపక్షంగా ఆయన ఎన్ని పోరాటాలు చేశారు? పారిశుద్ధ్య సమస్యలపైన లేకపోతే అభివృద్ధి పనులపైన? పారిశుద్ధ్య పనులపైన ఇప్పుడు మేము సార్తో డిస్కషన్ చేసాంలే, కానీ అది పార్టీ పరంగా వస్తుంది, మేము ఇన్వాల్వ్ అవ్వకూడదులే. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో చేయలేదు కదా, వీళ్ళు ఇచ్చేసి అలా చేస్తారు అని ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. ఏదైనా అడుగుదామంటే ఏమన్నా దగ్గర నిధులు ఉండటానికి అవకాశం లేదు కదా. ఏదైనా సార్ ఏంది సార్ మరి ఏదైనా అడిగితే వెంటనే స్పందిస్తాడు. ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ప్రజల సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఏదైనా సమస్య చెప్పినా, ఏదైనా ప్రోగ్రాం ఏదైనా ఉన్నా వెంటనే స్పందిస్తారు, కలుపుకొని పోతాడు. రక్షణ నిధి గారికి టికెట్ ఇవ్వలేదు కదా, ఎందుకు? ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? రక్షణ నిధి గారికి టికెట్ ఆయన వలన అయితే వ్యతిరేకం లేదండి, మంచి వ్యక్తి. కేశినేని నాని గారు దీంట్లో రావడం వల్ల సౌందర్య గారు టికెట్ ఇచ్చారని నా అభిప్రాయం. మరి అప్పటిదాకా కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేని పక్కన పెడితే మరి క్యాడర్ నమ్ముతుందా? దానివల్లే కదా సార్ మరి వాళ్ళ ఈ పరిస్థితి రాష్ట్రానికి. క్యాడర్ అనేది కంపల్సరీగా ఉండాలా,
లేకపోతే చాలా కష్టం కదండి. నమ్మిన మనిషి దొరకడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. ఆయన ప్రతిపక్షంలోని ఇలా ఎమ్మెల్యేని 23 మంది కొన్నప్పుడు కూడా అమ్ముడు పోలా, నిజాయితీగా నిలబడ్డాడు. లాస్ట్ దాకా గడప గడప ప్రోగ్రాం కూడా 200 రోజులు పూర్తి చేసుకున్నాడు ఆయన. మేమైతే ఆయనకే ఇస్తారు టికెట్, ఆయనకే వచ్చింది అనుకున్నాం. కేశినేని గారు ఎంటర్ అవ్వడం వల్ల సోమదాస్ గారికి ఇచ్చారు. రక్షణానిధి గారికి ప్రత్యేక వర్గం అంటూ ఉందని, మంచి అనుచరగలం ఉందని చెప్పి పేరు. అలా ఎందుకు మీ సర్పంచ్లను కూడా బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళని, చేయగలిగిన సమర్థులకే అప్పుడు టికెట్లు ఇచ్చారని చెప్పి తెలిసింది. ఇప్పుడు ఆయనతో ఎవరన్నా మామూలుగా మాట్లాడుతున్నారా? టచ్లో ఉన్నారా ఎవరన్నా ఆయనతో? ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు సార్ కలుతారండి. మరి ఆయన ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారు, మంచి వ్యక్తి. మాకు ఒక విధంగా అందరం మీ గురువు గారు అంటారు, రాజకీయ గురువు గారు అంటారు. కలిస్తే కంపల్సరీగా మేము వెళ్ళి నమస్తే రిసీవ్ చేసుకుంటాం. అది ధర్మం కదండి. అది ఇప్పుడు రేపొద్దున కూడా పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఎదురైనప్పుడు నమస్కరించుకోరా? రక్షణనిధి గారు అనేది ఆయన వల్ల చెడు జరగలేదు, మంచిగా చేశాడు. అయినా ఆయన పలానా దానికి ఓటేయండి, దీనికి ఓటేయండి నేను చెప్పలేదు మాకు. ఆయన మేము సోమదాస్ గారికే పార్టీ అధిష్టానం ప్రకారం కట్టుబడి సోమదాస్ గారికే చేశాం. ఇప్పుడు స్వామిదాస్ గారు అక్కడ ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించట్లేదని వినబడుతుంది. నిజమేనంటారు అది? ఆయన సాధ్యమైనంత వరకు చేస్తున్నాం అన్నాడు. సాధ్యమైనంత వరకు చేస్తున్నాం అన్నాడు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు చెప్పండి. అక్కడ మిమ్మల్ని ఒక గ్రామ సర్పంచ్గా కాదు, ఒక వైసీపీ లీడర్గా అవ్వచ్చు, లేదా ఒక పౌరుడిగా అవ్వచ్చు, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మా నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు వినకడప దగ్గర పిలిచి ఒకటండి. ఎంత ఇబ్బంది అంటే 2 రాష్ట్రాల మధ్య రాకపోకలు, 2 రాష్ట్రాల మధ్య, తెలంగాణకి ఆంధ్రాకి. అక్కడ మనకి ఎక్కువ కూరగాయలు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ, ప్రయాణాలు బాగా రద్దీగా ఉండే రోడ్డు. గత ప్రభుత్వంలోని హామీ ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో హామీ ఇచ్చారు, కానీ ఇవాళ చూసినా కూడా దయనీయంగా ఉంది. అది ప్రధాన సమస్య. తర్వాత మా మండలంలో వచ్చేసరికి డయాలసిస్, ఫ్లోరైడ్ వాటర్, కృష్ణా జలాలు 2021 నుంచి అంటున్నారు. ఇవో కృష్ణా జలాలు ఇదిగో ఇస్తాను, ఇదిగో ఇస్తాను, ఇప్పటి వరకు కాదు. మరి డయాలసిస్ సెంటర్లో తిరువూరులో పెట్టారు, కొండూరులో 2 సీట్లు పెట్టారు. ఇంక పెంచాలి వాటిని, తిరువూరు కూడా పెంచాలా. వాళ్ళకి కావాల్సిన ప్రయాణ ఛార్జీలు కానీ, మందులు కానీ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా బెటర్గా కొంచెం డాక్టర్లని వెసులుబాటులో ఉంచి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు విద్యావంతులు, సమస్యల పట్ల అవగాహన కలిగి స్పందించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ సర్పంచుల సంఘానికి ఒక అధ్యక్షుడు కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్స్ ఇచ్చే విషయంలో ఒక టిప్పర్ డ్రైవర్కి, అలాగే ఉపాధి హామీ కూలీకి, అలాగే ఇప్పుడు మన మైలవరం తీసుకుంటే మన జిల్లాలో మరి సర్నాల తిరుపతిరావు అని ఒక సామాన్యుడికి, ఇలా కొంతమందికి టికెట్లు ఇచ్చినాయి. ఇప్పుడు ఇంత విద్యావంతులు కాబట్టి, సమస్యల అవగాహన కలిగినారు కాబట్టి, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు ఆ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధమేనా? దానికి మన సమర్థన కాదు సార్. ఎందుకంటే మన స్థాయి తగ్గట్టే మనం ఉండాలా. వాళ్ళకి ఆ స్థాయి లేదుగా, గతంలో టికెట్స్ ఇచ్చిన వాళ్ళకి. ఇచ్చినప్పుడు చూద్దాం. సరే ఇచ్చారే అనుకుందాం. మీరు దీన్ని మొదటగా ఏ సమస్య మీద వెళ్తారు, పోరాడతారు? కట్లేరు వాగండి వెనకాడపోతే. తర్వాత డయాలసిస్ పేషెంట్లకి కంపల్సరీగా హాస్పిటల్ పెంచాలా, డయాలసిస్ వాళ్ళకి కృష్ణా వాటర్ అందించాలా. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మట్టి రోడ్లు బాగున్నాయి, సీసీ రోడ్లు, మంచినీరు కొరత లేకుండా చూసుకోవాలా. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ అనేది మెయిన్ ప్రధాన సమస్య. ప్రజా అనారోగ్యాల కారణం ఈగలు, దోమలే. వాటి వల్ల మనకు అనేకమైన వ్యాధులు వచ్చేది. వాటి యొక్క సమస్యలను పూర్తిగా పరిష్కరించాలి. ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తే చేయగలుగుతామండి. వైసీపీ, టీడీపీ అనేది లేకుండా ఏ ప్రభుత్వం ఏదైనా ఉన్నా సరే అందరినీ పంచాయతీ వ్యవస్థలోని సమానంగా చూసుకుంటా వాళ్ళ యొక్క నిధులు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇప్పటివరకు మనం రాజకీయాలు మాట్లాడుకున్నాం, అలాగే సమస్యలు మాట్లాడుకున్నాం. ఫైనల్గా మనం ఒకసారి మళ్ళీ సమస్యను చూసినట్లయితే మీ సర్పంచ్ సంఘాలకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, మీరు ఏ విధమైనటువంటి న్యాయం కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని అనేది ఒకసారి మాటలు చెప్పండి. అవును సార్, మేము రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని వేడుకునేది ఏంటంటే, పల్లె పండుగలో పంచాయతీలకే పవరు, సర్పంచులకే విధులు, అధికారాలు, పనులు అని ఎలా చెప్పారో వదిలేశారో అలా చేయకుండా రేపు జరిగే స్వర్ణ పంచాయతీకి గ్రామ ప్రథమ పౌరులుగా సర్పంచులను గుర్తించి రాష్ట్రంలో ఉన్న
13,326 మంది సర్పంచులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. వాటిల్లో మా డిమాండ్స్ ఏంటంటే, సర్పంచులకి గౌరవవేతనం 3,000 నుంచి 10,000కు పెంచాలని మేము డిమాండ్ చేసాం. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా 15,000 పెంచాలని డిమాండ్ చేసాం. మరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో విడుదలయ్యాక సర్ఛార్జీలు వెంటనే విడుదల చేయాలా? ఎందుకంటే ఈ జనరల్ గ్రాంట్ లేకపోవటం వల్ల మేము పల్లెల్లో ఇవాళ వర్షాకాలం సీజను, మరి అందరూ పనులకు వెళ్ళొస్తుంటారు. పల్లెటూర్లు అంటే తెలుసు కదా, మనకి పరిసరాలు శుభ్రంగా ఉండవు, లైట్లు అనేవి సరిగా లేకపోతే పాములు అవన్నీ తిరుగుతుంటాయి. ఈ జనరల్ గ్రాంట్స్ ఉంటే మరి విద్యుత్ దీపాలు తెచ్చి మేము ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. కంపల్సరీగా మీరు ఈ యొక్క సబ్ రిజిస్టర్ సర్ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్వర్ణ పంచాయతీలో సర్పంచులకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి చేసే పనులు సర్పంచులకి ఇవ్వాలా. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెండర్ సిస్టమ్ తీసుకొచ్చారు కాంట్రాక్టర్లకి, ఆ సిస్టాన్ని ఎత్తేసి మరి ఎన్ఆర్జీఎస్ యొక్క పనుల్లో కానీ ఈ వెండర్ సిస్టంలో కానీ మొత్తం పంచాయతీలకి ఇవ్వాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు మనం మీ సమస్యలు మాట్లాడుకున్నాం, అదేవిధంగా కొంత పొలిటికల్ సంబంధించిన వ్యవహారం కూడా మాట్లాడుకుందాం అండి. ఫైనల్గా మా విహారీ మీడియా ద్వారా మీరు కూటమి ప్రభుత్వాన్ని మీ డిమాండ్స్ ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి రిక్వెస్ట్ మీరు కూటమి ప్రభుత్వం చేయదలుచుకున్నారో ఒకసారి చెప్పండి. మాకు గ్రామ పంచాయతీలకు రావాల్సిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి సర్ఛార్జీలు అనేవి మాకు వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా సర్పంచులకు ఇచ్చే గౌరవవేతనం అనేది వెంటనే 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెంచుతున్నారు, విడుదల చేయాలా. స్వర్ణ పంచాయతీలో గ్రామ సర్పంచులకే ప్రథమ పౌరులుగా గుర్తించి మాకు ఆ పనులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. సో చూసారు కదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు ఇదే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు స్పందించాలి. ఎందుకంటే మీరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టి తర్వాత అధికారం ఉంటేనే అది సాధ్యపడుతుందని ఒక మీ పొలిటికల్ పై ఎత్తులో భాగంగా మీరు కూటమితో జతగట్టి అధికారంలోకి వచ్చారు. ఈరోజు మంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించారు. పల్లెటూరులు మనకి దేశానికి పట్టుకొమ్మలు అంటారు. మరి ఆ శాఖలో ఉన్నటువంటి మీరు ఈ పల్లెటూరులో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యల్ని, అలాగే ఆ పల్లెటూరులో అభివృద్ధి కనుక మీరు పూనుకొని ఉంటే మీరు ఇంకా మరింత స్థాయి ముందుకు వెళ్ళాలని ప్రజలు ఇంకా కోరుకుంటారు బలంగా. వెంటనే మనకి సర్పంచులకు సంబంధించి ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో, అదేవిధంగా సమస్యలు ఉన్నాయో మీరు వెంటనే పరిష్కరించడానికి దీనిపైన మీరు వెంటనే స్పందించాలని, 8 నెలలుగా ఉన్నటువంటి జీతాల పెండింగ్ని, అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే దీనిపైన స్పందించాలని చెప్పేసి జర్నలిస్టులుగా మేము కూడా కోరుతున్నాం సార్. నమస్తే.